అందరికీ నమస్తే అండి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 ప్రధాన వార్తాపత్రికల్లో వార్తలు ఈరోజు మనకి స్క్రీన్ లేదు కాబట్టి బై పేపర్ నేను చూపించి చెప్తాను. ఫిజికల్గా పేపర్స్ తీసుకున్నాను. సో నేను నిన్నే చెప్పాను కదా ఈరోజు శ్రీకాకుళం వస్తాను అని. సో జర్నీలో ఉండడం వలన ఈరోజు అయితే స్క్రీన్ అందుబాటులో లేదు, ఇలాగే చేస్తాను. మళ్ళీ రేపు యాజ్ యూజువల్ నేను ఈరోజు మధ్యాహ్నానికి శ్రీకాకుళం నుంచి బయలుదేరి మళ్ళీ విజయవాడ వెళ్ళిపోతాను. రేపటి నుంచి యాజ్ యూజువల్. సో కంటెంట్ నచ్చిన వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ పొజిషన్లో ఉన్నా ఖచ్చితంగా టైంకి వీడియో అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో కొన్ని పర్సనల్గా తిరగాల్సి రావచ్చు చాలా పనుల మీద, అందుకే అది నా సిన్సియర్ రిక్వెస్ట్. సబ్స్క్రైబ్, కంటెంట్ నచ్చిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు ఏంటనేది కామెంట్ చేయండి, నేను మార్చుకునే ప్రయత్నం చేస్తాను. ఇంకా ఈనాడులో బ్యానర్ వార్త చూసుకుంటే పండుగ కానుకలకు కత్తెర అని ఒక వార్త వేశారు. పండుగ కానుకలకు కత్తెర మీకు బహుశా రివర్స్లో కనిపించవచ్చు. దాని కంటెంట్ ఏంటి? సంక్రాంతి, క్రిస్మస్ కానుకలు, రంజాన్ తోఫా ఎత్తేసిన జగన్, రేషన్ దుకాణాల్లో నిత్యావసరాలపైన కోత. వాస్తవమే. గత ప్రభుత్వం క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫా, సంక్రాంతి కానుక అని ఇచ్చేవాళ్ళు. గత టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2015 సంక్రాంతి నుంచే 2014 డిసెంబర్లో వచ్చిన క్రిస్మస్ నుంచే ఇవన్నీ ఇవ్వడం మొదలుపెట్టారు. గత ప్రభుత్వం 4 సంవత్సరాలు ఈ కానుకలు ఇచ్చారు. నాకు తెలిసి 5 ఏళ్ళు కూడా ఇచ్చారు కొన్ని పండుగలకు. సో పండగ వచ్చిందంటే సంబరాలు చేసుకుంటాము, పిండి వంటలు పంచుకుంటాము, చేసింది ఏదైనా ఇచ్చిపుచ్చుకుంటాం. పండగ పూట వస్తుంటే పగవాడికైనా కనికరిస్తాం. సామాన్యులే ఇలా ఉంటే సర్కార్ ఎలా ఉండాలి? ఎంత ఉదారంగా ప్రవర్తించాలి? అందరినీ కాకుండా పేదలనైనా ఆదుకోవాలి. పండగ పూట పస్తులు ఉండకుండా చూడాలి. కానీ ముఖ్యమంత్రి జగన్ పీఠమెక్కిన తర్వాత ఆ ఆనవాయితీ అటకెక్కించారు. సంక్రాంతి, క్రిస్మస్ పండుగ కానుకలను ఎత్తేశారు. రంజాన్ తోఫాను నిర్దయగా ఆపేశారు. రేషన్ దుకాణాల్లో నిత్యావసరాలకు కత్తెర వేశారు. ధరలకు రెక్కలు తొడిగారు. కష్టజీవికి పండుగ సంబరం లేకుండా చేశారు అని వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎత్తేసిన ఈ కానుకల గురించి రాశారు. ఇది నిజమే, మన కళ్ళారా కనిపిస్తున్నదే. ఇప్పుడు ఈనాడు రాసింది ఏదో పెత్తందారి రాతలో ఇంకేవో రాతలు కాదు, నిజంగా కళ్ళకు కనిపించే వాస్తవమే. మహా అయితే ఎంత అవుద్ది? 500 కోట్లు. ఇన్ని లక్షల కోట్ల సంక్షేమ పథకాల బటన్లు నొక్కుతున్నాం అని చెప్పుకుంటున్నారు కదా. పండుగలకి కానుకలు ఇవ్వచ్చుగా. సరదాగా కాస్త బిలో మిడిల్ క్లాస్ వర్గాలు పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళు పండగ కాస్త హుషారుగా జరుపుకుంటారు కదా. ప్రతి ఇంటికి ఒక 500 రూపాయలు విలువైన సరుకులు ఇంటికి ఇస్తే. సో అది ఆలోచించి చంద్రబాబు గారు పండగ కానుకలు ఇచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచించారో కానీ తెలియదు, కానీ తీసేశారు. ఇక ఈనాడులో ఒక కార్టూన్ ఉందండి, పైన వేశారు ఒక కార్టూన్. దీని సారాంశం ఏంటంటే, పులివెందుల ఎమ్మెల్యే పనితీరు బాగాలేదని సర్వే రిపోర్ట్ వచ్చింది సార్, ట్రాన్స్ఫర్ చేద్దామా? అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికంటే ఎవరో ఒక అసిస్టెంట్ వెళ్ళి, సార్ పులివెందుల ఎమ్మెల్యే గారి పనితీరు బాగలేదని సర్వే రిపోర్ట్ వచ్చింది, ట్రాన్స్ఫర్ చేద్దామని అడుగుతున్నాడంట. అదొక కార్టూనే సార్. ఇది సంగతి. కార్టూన్ అయితే ఉచిత ప్రయాణం ఎలాగోలా అమలు చేద్దాం, తెదేపాకు ఘనత దక్కకూడదు. ఇది సంగతి. కార్టూన్ కూడా మంచి ఫన్గా ఉంది, చూడండి. ఒక స్కూల్లో పిల్లాడంట ఈ మాస్టర్ని చెప్తున్నాడంట, ఎలా కాపీ కొట్టాను అనేది కాదు, యాజ్ ఇట్ ఈజ్ దించానా లేదా, సరిగ్గా కాపీ చేశానా లేదా అనేది ముఖ్యం అని డైలాగ్ కొట్టి ఉచిత ప్రయాణం ఎలాగోలా అమలు చేసేద్దాం మనం, టీడీపీకి ఘనత దక్కకూడదు అని చెప్పి అంటున్నట్టుగా ఒక కార్టూన్ వేశారనమాట. అంటే స్కూల్లో పిల్లలు కాపీ కొట్టినట్టు కొట్టి దాన్ని సమర్థించుకోవడం అని. సో ఈనాడులో ఈరోజు వచ్చిన 2 కార్టూన్లు మంచి ఫన్గా ఉన్నాయి. ఇక బీసీల జోలికి వస్తే ఖబర్దార్, కఠిన చర్యలు తీసుకునేలా రక్షణ చట్టం, వెనుకబడిన వర్గాల పథకాలు ఎన్నో రద్దు చేసిన జగన్, తన సామాజిక వర్గ నాయకుల్ని మార్చే ధైర్యం జగన్కు ఉందా? జైహో బీసీ కార్యశాలలో చంద్రబాబు. వైకాపా అధికారంలోకి వచ్చాక జగన్ 12 లక్షల కోట్లు అప్పు చేశారు. రాష్ట్ర జనాభాలో సగం ఉన్న బీసీల పేరుతో అందులో సగం అప్పు తెచ్చారు. దాన్ని చెల్లించేందుకు బడుగు బలహీన వర్గాల ప్రజలు రక్తాన్ని పన్నుల రూపంలో తాగుతున్నారు అని చంద్రబాబు గారు మాట్లాడిన మాటలను తెలుగుదేశం పార్టీ జైహో బీసీ అనే కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. సో దానికి సంబంధించి ఒక వర్క్షాప్ నిన్న టీడీపీ ఆఫీస్లో జరిగింది. సో ఆ అంశాలని
ఈనాడులో ప్రధానంగా ప్రచురించారనమాట. దానికి కీలక నాయకులు, బీసీ సామాజిక వర్గానికి చెందిన కీలక నాయకులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన నాయకులందరూ కూడా చాలామంది వచ్చారు. సో వాళ్ళందరికీ చంద్రబాబు గారు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అసలు జై హో బీసీ మనం ఎలా నిర్వహించాలి ఏంటనే దాని మీద ఈ మీటింగ్ జరిగిందనమాట. ఇక కేసీఆర్ను పరామర్శించిన జగన్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా, త్వరలో కోలుకోవాలని ఆకాంక్ష, 45 నిమిషాల పాటు ఉభయులు చర్చ. ఖచ్చితంగా దీనిలో రాజకీయం ఉంటుంది. కేసీఆర్ గారు ఎప్పుడు పడిపోయారు? 4 రోజులు దాటింది. ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు పరామర్శించకుండా, ఆయన క్రిటికల్గా ఉన్నప్పుడు పరామర్శించకుండా, ఆయనకు ఆపరేషన్ అయినప్పుడు పరామర్శించకుండా ఇప్పుడు వెళ్ళి పరామర్శిస్తున్నారంటే దాని వెనక అర్థం ఉందా లేదా మీరు ఒకసారి కామెంట్ చేయండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారి దగ్గరికి పరామర్శకు వెళ్ళారా, రాజకీయ చర్చలకు వెళ్ళారు అనుకుంటున్నారా? రాజకీయ చర్చలకు వెళ్ళారని నేను భావిస్తున్నా. ఇద్దరూ కలిపి, కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరూ కలిపి ఎన్డీఏలో చేరడానికి చర్చకు వచ్చినట్టుగా నాకున్న సమాచారం. కేసీఆర్ గారు కూడా ఎన్డీఏలో చేరిపోదామని సూచించినట్టుగా చెప్తున్నారు. సో నేను కొంచెం డెప్త్గా మన సోర్సుల ద్వారా కొంచెం డెప్త్గా కనుక్కొని ఒక సెపరేట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. నాకు తెలిసి అయితే ఇద్దరు ఎన్డీఏలో చేరడానికి, అంటే వాళ్ళ సేఫ్ జోన్ వాళ్ళు చూసుకోవాలంటే ఎన్డీఏలోనే ఉండడం మంచిది అని చెప్పి ఎన్డీఏలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా చెప్తున్నారు. అలాగే పారిశుద్ధ్య కార్మికులకు అధికారుల బెదిరింపులు, విధుల్లో చేరకపోతే తొలగిస్తామని హెచ్చరిక, ఇళ్లకు వెళ్ళి నోటీసుల అతికింపు, విశాఖలో కార్మికుడి ఆత్మహత్యాయత్నం. అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లు వీళ్ళందరూ కూడా ప్రభుత్వ విధానాలు నచ్చక ప్రభుత్వం సరైన వేతనం ఇవ్వట్లేదని సమ్మె చేస్తుంటే వాళ్ళని ఎలాగోలాగా లొంగ తీసుకోవాలి, వాళ్ళని ఎలాగోలాగా బెదిరించాలి, వాళ్ళని ఎలాగోలాగా దారికి తెచ్చుకోవాలి. ఎలాగోలాగా దారికి తెచ్చుకోవాలంటే వాళ్ళు అడిగిన 100లో కనీసం ఒక 10, 20, 30 ఇచ్చి దారికి తెచ్చుకోవడం సబబు. కానీ మీకేమీ ఇవ్వము, మేము మీకు ఇచ్చిందే ఎక్కువ అని అవమానకరంగా మాట్లాడి వాళ్ళని బెదిరించి భయపెట్టి వాళ్ళ ఇళ్లకు నోటీసులు పంపించి దారికి తెచ్చుకుంటూ అవుద్దా? వాళ్ళు ఏమైనా స్కూల్లో చిన్నపిల్లల స్కూల్కి వెళ్ళకపోతే మాస్టర్ కొట్టేస్తారని భయపడడానికి కాదు కదా. సో పారిశుద్ధ్య కార్మికులు కానీ, అంగన్వాడీలు కానీ, ఆశా వర్కర్లు కానీ ఒక కారణం కోసం, ఒక న్యాయమైన డిమాండ్ కోసం సమ్మె చేస్తున్నారు. వాళ్ళే ఏంటి, వాలంటీర్లకు కూడా వేతనం తక్కువే. అలాగే ఇంటింటికి తిరిగి కరెంటు బిల్లులు తీస్తారు చూడండి, వాళ్ళకి ఇచ్చేదైతే మరీ తక్కువ. వాళ్ళ శ్రమ దోపిడి. వాళ్ళు ప్రతి నెల కూడా ప్రతి ఇంటికి తిరిగి కరెంటు బిల్లులు రీడింగ్ నమోదు చేస్తారు. మీటర్ రీడింగ్ నమోదు చేసి మనకు బిల్లులు ఇస్తారు కదా, వాళ్ళకి చాలా తక్కువ ఇస్తారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు కూడా ఈనాడులో హైలైట్ చేశారు. అది కూడా మనం చూడొచ్చు. వాటమి భయంతోనే వైకాపా కులాస్త్రం. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాటమి భయం పట్టుకుంది. ఆ వాటమి భయం ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుల అస్త్రాన్ని రెచ్చగొడుతుంది, కాపు పెద్దలను రెచ్చగొడుతుంది. సో ఆ ట్రాప్లో పడొద్దు, కాపు కుల పెద్దలు కూడా ఎవరు కూడా ఆ ట్రాప్లో పడొద్దు. జగన్మోహన్ రెడ్డి గారు కాపులకు రిజర్వేషన్ కుదరదు అన్నారు. సో ఎందుకు అవ్వదు, అటువంటి వ్యక్తిని నమ్మొద్దు. రాష్ట్రంలో తాము ఓడిపోతున్నట్టు గుర్తించడం వల్లే కులాస్త్రాన్ని వైకాపా ప్రయోగిస్తోందని, కొందరు కాపు పెద్దలను రెచ్చగొట్టి జనసేన పార్టీని బలహీనపరిచేలా కుట్రలకు దిగుతోందని, ఆ వలలో కాపు సామాజిక వర్గం పడవద్దని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. స్వప్రయోజనాల కోసం వైకాపా చేస్తున్న ఈ విష ప్రచారపు ఉచ్చులో పడొద్దని, ఆ వార్తలను కాపులతో పాటు సామాన్య ప్రజలు నమ్మవద్దని విన్నవించారు. పత్రికలకు ఆయన గురువారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. అందులోని ముఖ్యాంశాలు: వైకాపా వ్యతిరేక ఓటు చేయకూడదని నేను ప్రారంభించిన కార్యాచరణ వైకాపాకు, ఆ పార్టీ అధినేతకు కంటగింపుగా మారింది. అన్ని సామాజిక వర్గాల్లో నిర్దిష్టమైన ఓట్ల శాతంతో పాటు కాపు సామాజిక వర్గంలో బలమైన మద్దతు జనసేనకు ఉండటం వైకాపాకు జీర్ణం కావడం లేదు. అందుకే కొందరు కాపు పెద్దలను కుట్రపూరితంగా జనసేనపై ప్రయోగిస్తోంది. వారితో నాపైన, పార్టీ పైన సామాజిక మాధ్యమాల్లో విషపురాతలు రాయిస్తోంది. ఆ వార్తలను కేవలం కాపు సామాజిక వర్గం వారి ఫోన్లకే పంపుతోంది. రాష్ట్రంలో పట్టాలు తప్పిన పాలనను సరిదిద్దే క్రమంలో కాపు సామాజిక వర్గం గురుతర పాత్ర పోషించనుంది. చూసారా ఎంత ఫేక్ చేస్తుందో వైసీపీ. కాపులను రెచ్చగొట్టేలా కొన్ని ఫేక్ ప్రచారాలు చేసి వాటిని కేవలం కాపు సామాజిక వర్గం వాళ్ళ ఫోన్లకి, వాట్సాప్లకే పంపుతున్నారంట. కులాలను ఎలా రెచ్చగొడుతున్నారనేది చూడండి, కులాలను ఎలా వాడుకుంటున్నారనేది చూడండి. సో అది పవన్ కళ్యాణ్ గారు అలర్ట్ చేశారు తన సామాజిక వర్గం వాళ్ళని. అలాగే ఓటర్ల జాబితాలో అక్రమాలు సరిదిద్దానా, ఈ 9, 10 తేదీల్లో కలెక్టర్లు, ఎస్పీలతో కేంద్ర ఎన్నికల సంఘం రివ్యూ చేస్తుందంట. జిల్లాల వారీగా ఓటర్ల జాబితాలో ఎలా ఉన్నాయి, వాటి పరిస్థితి ఏంటనేది
ఓటర్ల జాబితాలో అక్రమాలు సరిదిద్దడానికి, బహుశా వచ్చిన ఫిర్యాదులను సమీక్షించడానికి, ఇంకా కొత్తగా ఓటర్ల జాబితాకు సంబంధించి అంశాలు చర్చించడానికి ఈ నెల 9, 10 తేదీల్లో రివ్యూ చేస్తారు. యాక్చువల్లీ ముసాయిదా ఫైనల్ ఓటర్ జాబితా ఈ నెలలో రిలీజ్ కావాల్సి ఉంది. అలాగే ఉత్తరాంధ్ర వైకాపాలో ముసలం ఆవేదన, అనుమానాలతో పార్టీ వీడుతున్న నేతలు, ఇన్ఛార్జీల మార్పుతో అసంతృప్తి, పేరుకే సామాజిక న్యాయం, పెత్తనమంతా ఒక వర్గానిదే. ఉత్తరాంధ్ర వైకాపాలో ముసలం. ఉత్తరాంధ్రలో వైసీపీ పరిస్థితి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆల్మోస్ట్ విశాఖపట్నంలో అయితే ఖాళీ అయిపోయే పరిస్థితి ఉంది. కీలక నాయకులందరూ కూడా 1 by 1 వెళ్ళిపోతున్నారు. అరే వైఫై కనెక్ట్. ఇక తెదేపాతో పొత్తు మేలేమో అభిప్రాయాన్ని తెలియజేసిన కొందరు భాజపా నేతలు స్పష్టత ఇవ్వాలని అధిష్టానానికి విజ్ఞప్తి. ఢిల్లీ పెద్దలకు తెలియజేయనున్న పురంధేశ్వరి. సో బీజేపీ పెద్దలు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయంలో ఒక క్లారిటీతో లేరు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీజేపీ వాళ్ళు మాత్రం టీడీపీతో పొత్తుంటే బెటరు, టీడీపీ జనసేన కూటమితో కలిసి వెళ్తే బెటరు అని అనుకుంటున్నారనమాట. సో అందుకు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసే అంశాలు 90% ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ పెద్దలను ఎలా డీల్ చేయాలో తెలుసు. సో అది నేను సెపరేట్గా ఒక వీడియో చేస్తే, సెపరేట్ వీడియో చేయాల్సిన అంశం కాబట్టి అది చూస్తాం. మంచి కంటెంట్ అవుద్ది, సెపరేట్గా పోస్ట్ చేస్తాం. ఎందుకంటే బీజేపీతో ఏ విధంగా ఎలా ఆడుకుంటున్నారు అనేది, బీజేపీని ఎలా వాడుకుంటున్నారు అనేది, బీజేపీని ఎలా ట్రాక్లో గుప్పెట్లో పెట్టుకుంటున్నారు అనేది, అలాగే బీజేపీ పెద్దలకి ఏం కావాలో అది ఎలా ఇచ్చి ఎలా డీల్ చేస్తున్నారు అనేది సెపరేట్గా చేద్దాం. ఇక కాంగ్రెస్ గూటికి షర్మిల, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ సమక్షంలో చేరిక, ఏ బాధ్యతలు అప్పగించినా విశ్వాసంతో చేస్తానని వ్యాఖ్య. సో నిన్న షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అదొకటి ఈనాడులో బ్యానర్ మొదటి పేజీలో వేశారనమాట. ఇక ఆంధ్రజ్యోతి, సాక్షి కూడా చూస్తే సాక్షిలో పెత్తందారుల ఉన్మాదం, చంద్రబాబుకు వంత పాడుతూ రామోజీ రాక్షస రాతలు, జనం మెచ్చేలా సీఎం జగన్ సామాజిక న్యాయ పాలన అని సాక్షిలో బ్యానర్ వార్త రాశారు. పెత్తందారుల ఉన్మాదం అంట. పెత్తందారులు అనే పదం ఏదైనా డిక్షనరీలో ఉందా? ఎవరు పెత్తందారులు ఎవరు కాదు అనేది ఏమైనా డిక్షనరీలో ఉందా? పెత్తందారులు అంటే ఎవరు తెలుసా? పాతకాలంలో ఒకప్పుడు భూస్వామి వ్యవస్థ, పెత్తందారీ వ్యవస్థ, తెలంగాణలో అయితే రజాకారులు అలా ఉండేవాళ్ళు. ఇళ్లలో పని వాళ్ళని, వేరే కులస్తుల వాళ్ళని పెట్టుకొని వాళ్ళని దారుణంగా అంటరానితనంగా చూస్తూ మరి దారుణంగా ఉండేది. సో అటువంటి భావజాలాన్ని తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ సపోర్టర్లకు అద్ది పెత్తందారులు 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 అని చెప్పి వాళ్ళ మీద రాసి మాట్లాడి గోబెల్స్ ప్రచారం చేసి ఈరోజు ఒకటి రాశారు. అదేంటంటే ఈనాడులో నిన్న మొన్న ఈ 3 రోజుల నుంచి వరుసపెట్టి రాస్తున్నారు. వైసీపీలో టికెట్ల మార్పులు జరుగుతున్నాయి కదా, సో దీనిలో కొన్ని సామాజిక వర్గాలకు అన్యాయం జరుగుతోంది. సో వైసీపీనే పెత్తందారీ పోకడగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారే పెత్తందారీ పోకడగా ఉన్నారు, ఇది కదా పెత్తందారీ పోకడ జగన్ అని నిన్న ఈనాడులో రాశారు కదా. సో దానికి కౌంటర్గా రామోజీకి చంద్రబాబుకు వంతపాడుతూ రామోజీ రాక్షస రాతలు, పెత్తందారులు ఉన్మాదం చేస్తున్నారు, సీఎం జగన్ మాత్రం సామాజిక న్యాయం పాలన అందిస్తున్నారు, జనం మెచ్చేలాగా అందిస్తున్నారు అని రాశారు. ఎవరిది సామాజిక న్యాయమో ఎవరిది కాదో అందరికీ తెలుసు. శ్రీకాకుళం భాగ్యరేఖ, మూలపేట పోర్టు శరవేగంగా, మూలపేట పోర్టు నిర్మాణ పనులు. నిన్న రామాయపట్నం పోర్టు గురించి ఒక భజన వార్త రాశారు. రామాయపట్నం పోర్టు నేను తర్వాత కొనుక్కున్నానంట, ఒక 60% వర్క్స్ అయ్యాయంట, పూర్తయ్యే ఛాన్స్ లేదంటున్నారు. అలాగే శ్రీకాకుళం మూలపేట పోర్టు కూడా అప్పుడే పూర్తి అవ్వదు, ఎన్నికల లోపు అయితే అవ్వదు, జస్ట్ దాని సినిమా మాత్రం చూపిస్తారు అంతే. ఇక బీసీల బతుకులు మారాయి, వైఎస్ఆర్సీపీ వల్లే బడుగులకు సమున్నత న్యాయము, చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో బీసీలకు ఒరిగిందేమీ లేదు, ప్రతిపక్షాలవన్నీ మోసపు మాటలే, వాటిని ఎవరూ నమ్మొద్దు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య స్పష్టీకరణ. మరి రాజ్యసభ సీట్ ఇచ్చారుగా, ఈ మాత్రం న్యాయం చేయకపోతే అలా? ఆయనకు రాజ్యసభ ఇచ్చారు, దాదాపుగా ఏడాది అవుతుంది, ఆయన న్యాయం చేయాలిగా, గిట్టుబాటు అవ్వాలిగా వైసీపీకి. సో అందుకని వారానికి ఇక మీద, ఇంతకుముందు నెలకు ఒకసారి వచ్చేవాళ్ళు, ఇక మీదట వారానికి ఒకసారో వారానికి 2 సార్లు వచ్చి చంద్రబాబుని తిట్టేసి వెళ్ళిపోతారు. సీఎం జగన్కు కేసీఆర్కు సీఎం జగన్ పరామర్శ, ప్రమాదం సర్జరీ గురించి అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఆరా. జగన్కు సాదర స్వాగతం పలికిన బీఆర్ఎస్ నేతలు. ఎప్పుడో దెబ్బ తగిలితే
ఇది దొంగలు వచ్చిన 6 నెలలకు కుక్కలు మురిగినట్టు ఉందన్నమాట ఇది పరిస్థితి. ఇక ఆంధ్రజ్యోతిలో చూస్తే ఇప్పుడు ఏం చెయ్యాలి, బీఆర్ఎస్ చీఫ్తో సీఎం జగన్ భేటీ, ఇంటికి వచ్చిన 20 రోజులకు పరామర్శ, అందరి సమక్షంలో కుశల ప్రశ్నలు, ఆపై కేటీఆర్ను పంపించేసి ఏకాంత చర్చలు, రాజకీయ సలహాలు కోరినట్టు సమాచారం, వాటమి ఊహించలేదన్న కేసీఆర్, షెడ్యూల్ తర్వాతే పరిస్థితి మారింది, చివరిదాకా జనం బయటపడరు జాగ్రత్త, జగన్ను అప్రమత్తం చేసిన బీఆర్ఎస్ చీఫ్, వైసీపీని చుట్టుముడుతున్న వరుస కష్టాలు, సీట్ల మార్పుపై వికటిస్తున్న ప్రయోగాలు, కాంగ్రెస్లో షర్మిల చేరికతో ఇంటిపోరు, ఇదే సమయంలో కేసీఆర్ వద్దకు జగన్. సో జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారి దగ్గరికి సలహాల కోసం వెళ్ళారు, ఏం చేయమంటారు ఏంటని అడగడానికి వెళ్ళారని అంటున్నారు. ఇద్దరూ కలిపి ఒక పెద్ద డెసిషన్ తీసుకోబోతున్నారు, అదేంటనేది చెప్దాం. ఇక కాంగ్రెస్లోకి షర్మిల, రాహుల్ సమక్షంలో చేరిక కండువా కప్పి ఆహ్వానించిన ఖర్గే అదొకటి ఇచ్చారు. అలాగే ఒక గుంటూరు జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే గురించి, కిలాడి కేజీఎఫ్, మట్టి భూములు ఉఫ్ అని చెప్పి గుంటూరు జిల్లాకు చెందిన, గుంటూరు నగరాన్ని ఆనుకొని ఉన్న ఒక ఎమ్మెల్యే గారి గురించి దీనిలో రాశారనమాట. దాదాపుగా 100 కోట్లు ఆస్తి కాజేశారు, 22 ఎకరాల్లో ఆటోనగర్ ఏర్పాటుకు ప్రయత్నము, కమర్షియల్ లీజ్ పేరుతో దక్కించుకునే ఎత్తు, అధికారులు ఆయనకు కమిషన్లు ఇవ్వాల్సిందే, అనుయాయులతో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు, గ్రావెల్ మైనింగ్లో 100 కోట్ల దందా, గుంటూరు జిల్లాలో తెగబడిన నేత అని చెప్పి గుంటూరును ఆనుకునే ఉంది ఒక నియోజకవర్గం. ఆయన వైసీపీలో కీలక నేతకు అల్లుడు. సో ఆయన గురించి దీనిలో రాశారనమాట. సో ఇవి ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలు. సో ఇవి 3 పత్రికల్లో ఉన్న కీలక అంశాలు. మరిన్ని కీలకమైన అంశాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.